రెస్పెక్టెడ్ టీచర్స్, కరోనా వైరస్ విస్తరిస్తున్న సందర్భంలో మన ఉపాధ్యాయులందరూ ఇంటి వద్దనే ఉండి ఏపీఈఎస్ఆర్ నందు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లోని అపాయింట్మెంటు, సర్వీస్ రెగ్యులరైజేషను, ప్రొబేషన్ డిక్లరేషను మొబైల్ సహాయంతో ఎలా అప్లోడ్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో మొబైల్ సహాయంతో పార్ట్ 3, 4, 5 ఎస్ఆర్ ఈవెంట్స్లోని చేంజ్ ఇన్ పేని ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. చేంజ్ ఇన్ పేని మొబైల్ సహాయంతో అప్లోడ్ చేయడానికి కావలసిన సర్టిఫికేట్స్, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్కి సంబంధించి మీ ఎస్ఆర్లో ఉన్న ఎంట్రీలని 2 ఉంటాయి, లేదా 3 ఉంటాయి, లేదా 4 ఉంటాయి. ఆ 3, 2 లేదా 3 ఆ ఎస్ఆర్ ఎంట్రీస్ని మీరు స్కాన్ చేసుకోవాలి. మిగిలినవి ఇంకేమీ స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది స్కాన్ చేసుకోవడానికి క్యామ్ స్కానర్ని ఓపెన్ చేయండి. క్యామ్ స్కానర్ని ఓపెన్ చేసిన తర్వాత కెమెరా సింబల్ని క్లిక్ చేయండి. ఈ కెమెరాని ఎస్ఆర్లో ఉండే ఏఎస్ ఎంట్రీ పైన ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి ఓకే చేయండి. హెడ్డింగ్తో సహా మొత్తం ఎస్ఆర్ ఎంట్రీని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత సేవ్ ప్రెస్ చేయండి. రెండవ ఎంట్రీకి మళ్ళీ స్కాన్ చేయడానికి మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ కెమెరాని ఆన్ చేయండి. రెండవ ఎంట్రీ పైన ఫోకస్ చేయండి కెమెరాని. ఆ ఎంట్రీ ఒక్కటి సెలెక్ట్ చేయండి, ఇంక్లూడింగ్ డిడిఓ సిగ్నేచర్. ఆ ఎంట్రీని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేయండి. సేవ్ ప్రెస్ చేయండి. ఇలాగా ఈ 2 కూడా సేవ్ అయ్యాయి. బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు మనం స్కాన్ చేసిన ఈ రెండింటిని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ దాన్ని అలా టచ్ చేసి పట్టుకోండి, బాక్స్ ఓపెన్ అయ్యి టిక్ వస్తుంది. అలాగే సెకండ్ బాక్స్ మీద కూడా టచ్ చేయండి, 2 టిక్ వచ్చాయి, అంటే రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కిందన 3 డాట్స్ ఉన్నాయి, మోర్, దాన్ని టచ్ చేయండి. మధ్యలో సేవ్ టు గ్యాలరీ, గ్యాలరీలో సేవ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయండి. అడ్రస్ బార్లో apesr.apcfss.in పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని డెస్క్టాప్ మోడ్లోకి మార్చుకోవాలి. పైన అడ్రస్ బార్ పక్కన ఒక బాక్స్ ఉండి 20 అని ఉంది. దాని పక్కన 3 డాట్స్ ఉన్నాయి. 3 డాట్స్ని టచ్ చేస్తే ఇలాగ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో చూడండి, కింద నుంచి 3వది డెస్క్టాప్ సైట్, దాన్ని ఓకే చేయండి. డెస్క్టాప్ సైట్ని ఓపెన్ చేస్తే ఇలాగా డెస్క్టాప్ మోడ్లోకి మన సెల్ ఓపెన్ అవుతుంది. మీ ఫింగర్స్ని ఇలాగా దాన్ని టచ్ చేస్తూ స్క్రీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఇలాగా జూమ్ ఇన్ చేసాం. ఇక్కడ చూస్తే ఈ సర్వీస్ బుక్ ఎంట్రీ అని ఉంది, దాన్ని టచ్ చేస్తే పార్ట్ 1 నుంచి పార్ట్ 11, అలాగే లీవ్ లెడ్జరు, అలాగే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఎంప్లాయీ కన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు ఎంటర్ చేయవలసింది పార్ట్ 3, 4 and 5 ఎస్ఆర్ ఎంట్రీస్. ఈ ఎస్ఆర్ ఎంట్రీస్లో ఈవెంట్ నేమ్ చూడండి, అపాయింట్మెంట్, ప్రొబేషను, రెగ్యులరైజేషను, చేంజ్ ఇన్ పే, లీవ్స్ అవైల్డ్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, డిప్యుటేషన్స్, రివర్షన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్, కంపల్సరీ వెయిట్, పనిష్మెంట్స్, సస్పెన్షన్స్, రిలీఫ్, రీఅపాయింట్మెంట్ అండ్ ఈఎల్ సరెండర్. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో అపాయింట్మెంట్, ప్రొబేషన్, రెగ్యులరైజేషన్ తెలుసుకున్నాం. అలాగే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో ఉండే అపాయింట్మెంట్, ప్రొబేషన్, రెగ్యులరైజేషన్ సంబంధించిన వీడియోస్ యొక్క లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాం. మీరు అవి వెరిఫై చేసుకోవచ్చు అవసరం అనుకుంటే. ఇప్పుడు ఈ వీడియోలో చేంజ్ ఇన్ పే ఎలా చేయాలో చూద్దాం. చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసాం. ఫస్ట్ ఈవెంట్ డేట్, ఏ రోజు మన పే మారిందో మీ ఎస్ఆర్ దగ్గర పెట్టుకుని మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు పే చేంజ్ అయిందో అవన్నీ కూడా రాసుకొని ఉంచుకోండి.
ప్రొబేషన్ పీరియడ్లో ఇచ్చిన స్టైఫండ్కి ఇప్పటివరకు ఎంట్రీకి అవకాశం లేదు కాబట్టి దాన్ని ప్రస్తుతం వదిలేయండి. ఫస్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడు తీసుకున్నారో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇంక్రిమెంట్ తీసుకొని డేట్ని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాక్షన్లో యాడ్ ఉంది, యాడ్ని టచ్ చేయండి. విండో ఎలా ఓపెన్ అవుతుంది. ఈ విండో ఓపెన్ అయినప్పుడు టైప్ ఆఫ్ పే అని చూడండి, టైప్ ఆఫ్ పే దాన్ని సెలెక్ట్ చేసాం. ఈ టైప్ ఆఫ్ పేలో యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంది, ఏఏఎస్ అంటే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీము, స్టెప్ అప్, స్టెప్ డౌన్, స్పెసిఫిక్ ఆర్డరు, పే రివిజన్ కమిషను, FR22A1, FR22A4, FR31(2) ప్రీపోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంటు, FR22B ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇందులో మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చింది SR ప్రకారం ముందుగా మీరు తీసుకున్న యాన్యువల్ ఇంక్రిమెంట్ కాబట్టి యాన్యువల్ ఇంక్రిమెంట్ని సెలెక్ట్ చేసాం. యాన్యువల్ ఇంక్రిమెంట్ని ఎప్పుడైతే సెలెక్ట్ చేసామో పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇందులో ఫస్ట్ PRC టైప్ స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేయండి. PRC ఇయర్ మీరు జాయిన్ అయినప్పటికీ మీరు ఫస్ట్ ఇంక్రిమెంట్ తీసుకునే టైంకి ఏ PRC ఉంది అది సెలెక్ట్ చేయండి. 1993 సెలెక్ట్ చేసాం. పే స్కేల్ కూడా మీ SR ఎంట్రీలో ఉంటుంది, ఒకసారి వెరిఫై చేసుకుని సెలెక్ట్ చేయండి. ఎప్పుడు SGDs ఎప్పుడు కూడా గ్రేడ్ 9లో ఉంటారు, దానికి ఇంక్రిమెంట్ ఎంతో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే యాక్చువల్ పే కూడా, అంటే పే ఎంత మారిందన్నది కూడా మనం ఇక్కడ ఇవ్వగలదు, అది కూడా ఆల్రెడీ వచ్చేస్తుంది అందులో. ఎఫెక్టివ్ డేట్, ఏ డేట్ నుంచి మీకు ఇంక్రిమెంట్ వచ్చింది ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ డేట్ నుంచి వచ్చిందో డేట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎఫెక్టివ్ డేట్ సెలెక్ట్ చేసుకున్నాం. డేట్ ఆన్ విచ్ ది నెక్స్ట్ ఇంక్రిమెంట్ డ్యూ కూడా అక్కడ వచ్చేస్తుంది, మనం చేయక్కర్లేదు. అలాగే డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ కూడా ఇంక్రిమెంట్స్ జనరల్గా సేమ్ డేట్ నుంచే వస్తాయి. డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తం పర్టికులర్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేయండి. డూ యూ వాంట్ టు సబ్మిట్ యాన్యువల్ డీటెయిల్స్? ఓకే. చూడండి, ఓకే చేస్తే ఏమైనా వచ్చిందో, చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే ఇక్కడ చూడండి, చేంజ్ ఇన్ పే లాస్ట్ రో చూడండి, 1/6/1998 చేంజ్ ఇన్ పే టైప్ యాన్యువల్ ఇంక్రిమెంట్, పే స్కేల్, ఇవన్నీ పర్టికులర్స్ మనకి ఇక్కడ వచ్చేసాయి. మనకి ఇది కావాలంటే ఒకసారి మనం వెరిఫై చేసుకోవచ్చు, కరెక్ట్గా చేసామో లేదా మనం వెరిఫై చేసుకోవచ్చు. అలాగే ఇది అవసరమైతే మార్పులు అవి చేసుకోవచ్చు, లేదా పూర్తిగా డిలీట్ చేసేయచ్చు, రో డిలీట్ చేసి కొత్తగా మనం ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు చేయవలసింది, నాకు ఒక యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత PRC ఎఫెక్ట్ అయింది 98 నుంచి, ఆ PRCని ఎంటర్ చేయాలి. ఈవెంట్ డేట్ PRC ఎప్పటి నుంచి వచ్చింది, 1/7/1998. 1/7/1998 ఇయర్ చూడండి ఎలా సెలెక్ట్ చేస్తున్నాను, అంత సింపుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. 98 1/7 అంటే జూలై 1 1998 సెలెక్ట్ చేసాం. జూమ్ అవుట్ అయ్యి పక్కన క్లిక్ చేసాం, డేట్ వచ్చింది అక్కడ. ఈవెంట్ నేమ్ చేంజ్ ఇన్ పే, యాక్షన్ యాడ్, ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో టైప్ ఆఫ్ పేలో ఇప్పుడు మనం చేయవలసింది పే రివిజన్ కమిషన్ PRCని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అయింది ఇలాగా. దీన్ని జూమింగ్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ వాడే ఇచ్చాడు అక్కడ ESE 002 అని. నెక్స్ట్ సర్వీస్ రూల్ సెలెక్ట్ చేయండి. సెకండ్ది AP స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ అండ్ బ్రాంచ్, సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్స్, LPs, PETs అందరూ కూడా క్లాస్ 3లోకి వస్తారు.
స్కూల్ అసిస్టెంట్స్ క్లాస్ 1లోకి వెళ్తారు. పోస్ట్ మీరు ఎప్పుడైతే కరెక్ట్గా క్లాస్ సెలెక్ట్ చేస్తారో ఇక్కడ పోస్ట్ మీకు కనిపిస్తుంది. మీ పోస్ట్ కనపడలేదంటే మీరు క్లాస్ కరెక్ట్గా సెలెక్ట్ చేసినట్టు కాదు. సెకండ్ గ్రేడ్ టీచర్ సెలెక్ట్ చేసాం, పోస్ట్ అయ్యింది. నెక్స్ట్ పిఆర్సీ టైప్, ఆల్రెడీ అంతకుముందు ఉన్న పిఆర్సీ ఇక్కడ మనకు కనిపిస్తోంది. పిఆర్సీ టైపు, పిఆర్సీ ఇయరు, మనం ఆల్రెడీ అక్కడ యాన్యువల్ ఇంక్రిమెంట్ యాడ్ చేసాం కాబట్టి అవన్నీ పర్టికులర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. పిఆర్సీ టైప్ స్టేటు, పిఆర్సీ ఇయర్ 1993 సెలెక్ట్ చేసుకోండి. పే స్కేల్, సెకండ్ గ్రేడ్స్ అందరూ కూడా క్యాడర్ గ్రేడ్ 9లో ఉంటారు, 1975, 4010. బేసిక్ పే, అప్పుడు ఏ బేసిక్లో ఉన్నారు, 2025 బేసిక్ పే సెలెక్ట్ చేసాం. పేజ్ ఎలా ఉంది, దీన్ని మళ్ళీ జూమింగ్ చేస్తున్నాను. 2 డిపార్ట్మెంట్, పిఆర్సీ ఎఫెక్ట్ అయ్యే టైంకి మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు, సేమ్ డిపార్ట్మెంటే, అంటే ఈఎస్ఈ 02 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సర్వీస్ రూల్స్, సెకండ్ది సబార్డినేట్ సర్వీస్ రూల్స్. క్లాస్ 3. పోస్ట్ సెకండ్ గ్రేడ్ టీచర్, పోస్ట్ సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ టైం స్కేల్, ఇప్పుడు కొత్తగా పిఆర్సీ కూడా స్టేట్ గవర్నమెంట్ పిఆర్సీనే. పిఆర్సీ ఇయర్ 1999 పిఆర్సీ. పే స్కేల్ గ్రేడ్ 9 3,750 to 7,650. బేసిక్ పే, ఏ పే మీకు ఎఫెక్ట్ అయిందో చెక్ చేసుకోండి. ఎస్ఆర్ ఎంట్రీని 1-2 సార్లు చెక్ చేసుకోండి. 3,950 నాకు ఆ బేసిక్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఆ బేసిక్ని ఎంటర్ చేసాం. డేట్ ఆఫ్ ఆప్షన్, మీరు ఎప్పుడు ఆప్షన్ ఇచ్చారు అది కూడా ఎస్ఆర్ ఎంట్రీ ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ ఆప్షన్ మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ చేయండి ఆ డేట్ని. 98 జూలై 1 నా ఆప్షన్ డేట్ ఇచ్చాను నేను. ఆప్షన్ డేట్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది, అది కూడా పిఆర్సీ ఎస్ఆర్ ఎంట్రీలోనే ఉంటుంది, అది కూడా మీరు చూసుకోండి. నాకు నెక్స్ట్ ఇంక్రిమెంట్ 1999 జూన్ 1 వస్తుంది. జూన్ 1 ఎంటర్ చేసాం. తర్వాత డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ అందరికీ ఒకటే రకంగా ఉంటుంది. 99 పిఆర్సీ మానిటరీ బెనిఫిట్ 1499 నుంచి ఏప్రిల్ 1 14/1999 నుంచి పిఆర్సీ ఎఫెక్ట్ అవుతుంది. ఆ డేట్లన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తం పిఆర్సీ ఎంట్రీస్ అన్నీ అయిపోయాయి. పిఆర్సీకి సంబంధించి మనం ఏమీ అప్లోడ్ చేయని అవసరం లేదు, ఎంట్రీస్ మాత్రం కరెక్ట్గా వేసుకుంటే చాలు. సేవ్ బటన్ ప్రెస్ చేస్తాం. డూ యూ వాంట్ టు సబ్మిట్ పే రివిజన్ డీటెయిల్స్? ఓకే, చూడండి ఇక్కడ ఏమని వచ్చింది, చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ ఎల్లో కలర్లో ఉండే క్లోజ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇంకొక రో మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. చూడండి 1798 నుంచి చేంజ్ ఇన్ పే టైప్, పే రివిజన్ కమిషన్, పే స్కేల్ మారింది. అలాగే ఇది ఎడిట్, వ్యూ, డిలీట్ ఆప్షన్ ప్రతి దానికి ఉన్నాయి. పిఆర్సీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఇంక్రిమెంట్ వచ్చింది నాకు. ఈవెంట్ డేట్, ఆ ఇంక్రిమెంట్ డేట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈవెంట్ నేమ్ చేంజ్ ఇన్ పే, యాక్షన్ యాడ్. చూడండి ఇక్కడ టైప్ ఆఫ్ పే ఓపెన్ అయింది. ఇక్కడ సెలెక్ట్ ప్రెస్ చేయండి. టైప్ ఆఫ్ పేలో మనం ఇప్పుడు యాన్యువల్ ఇంక్రిమెంట్ కాబట్టి యాన్యువల్ ఇంక్రిమెంట్ని టచ్ చేయండి. యాన్యువల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసాం, పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు పిఆర్సీ టైప్ స్టేట్ గవర్నమెంట్, పిఆర్సీ ఇయర్ 1999, పే స్కేల్ గ్రేడ్ 9 పే స్కేలు. బేసిక్ పే మీరు పిఆర్సీలో ఎక్కడ ఫిక్స్ అయ్యారు, 3,950 దగ్గర ఫిక్స్ అయ్యారు, అది ఎంటర్ చేయండి. ఇంక్రిమెంట్ వస్తుంది. అలాగే యాక్చువల్ పే కూడా అదే వచ్చేస్తుంది, అక్కడ మనం ఏం మార్చక్కర్లేదు. ఎఫెక్టివ్ డేట్, ఏ డేట్ నుంచి మీకు ఇంక్రిమెంట్ వచ్చింది, ఇంక్రిమెంట్కి ఎఫెక్టివ్ డేటు, మానిటరీ బెనిఫిట్ సేమ్ ఉంటాయి. డేట్ ఆన్ విచ్ ద నెక్స్ట్ ఇంక్రిమెంట్ డ్యూ కూడా అక్కడ వచ్చేస్తుంది, మీరేం మార్చక్కర్లేదు. డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్, ఈ డేట్స్ అన్ని ఇచ్చిన తర్వాత సేవ్ బటన్ ప్రెస్ చేసేయండి. డూ యూ వాంట్ టు సబ్మిట్ యాన్యువల్ డీటెయిల్స్? ఓకే, చూడండి చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, క్లోజ్. ఇప్పుడు మీరు ఇక్కడ చెక్ చేస్తే ఈవెంట్స్ 1698లో
1698లో మనకి యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చింది. 1798లో పిఆర్సీ వచ్చింది. 1699లో మళ్ళీ యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చింది. ఇలాగ వరుసగా మీ ఎస్ఆర్ ప్రకారం మీ యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చిందా, ఏఎస్ వచ్చిందా, పిఆర్సీ వచ్చిందా అన్నది వరుసగా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రమోషన్ ఎంట్రీ చూద్దాం. ఈవెంట్ డేట్ ఇచ్చాం. ఈవెంట్ నేమ్ చేంజ్ ఇన్ పే, యాక్షన్ యాడ్. ఇందులో FR22A1 FR22Bయా? మీ ఎస్ఆర్ ఎంట్రీ 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. మీ ప్రమోషన్ తీసుకున్నప్పుడు ప్రమోషన్ ఫిక్సేషను ఏ రూల్ ప్రకారం చేస్తారో చూసుకోండి. FR22A1 సెలెక్ట్ చేసాం ఎస్ఆర్ ఎంట్రీ ప్రకారం. డిపార్ట్మెంట్ ESE02, సర్వీస్ రూల్స్ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. క్లాస్ ఇప్పుడు క్లాస్ 1లోకి మారాం. స్కూల్ అసిస్టెంట్ ఏం కాబట్టి క్లాస్ 1కి మార్చాం. పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. సెలెక్ట్ చేసాం పోస్ట్. పిఆర్సీ టైప్ స్టేట్ గవర్నమెంట్. పిఆర్సీ ఇయర్ 1999. పిఆర్సీ ఇయర్ 1999. పే స్కేల్ ఇప్పుడు ఏ పే స్కేల్లో మీరు ఫిక్స్ అయ్యారు? 4850 to 10,250. ప్రమోషన్ పోస్ట్ యొక్క పే స్కేల్ అది. బేసిక్ పే ఏ బేసిక్ పేలో మీరు ఫిక్స్ అయ్యారు? 4850లో ఫిక్స్ అయ్యాం బేసిక్ పే. నెక్స్ట్ ఎఫెక్టివ్ డేట్ ఏ డేట్ నుంచి ఎఫెక్ట్ అయింది ప్రమోషను? 2002 November 1 ఎఫెక్ట్ అయింది. పర్టికులర్స్ అన్నీ ఇచ్చేసాం ప్రమోషన్కి సంబంధించి. ఇప్పుడు సేవ్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. డూ యూ వాంట్ టు సబ్మిట్ పే డీటెయిల్స్? ఓకే. చూడండి ఇక్కడ చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. క్లోజ్ బటన్ ప్రెస్ చేసాం. ప్రెస్ చేస్తే ఇగో FR22A1 కూడా ఇక్కడ ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఏఎస్ ఎంట్రీ చూద్దాం. నాకు ఏఎస్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అయిందంటే 1/11/2008. ఈవెంట్ డేటు 2008 November 1. ఈవెంట్ నేమ్ చేంజ్ ఇన్ పే, యాక్షన్ యాడ్. ఇప్పుడు ఇందులో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ సెలెక్ట్ చేసాం ఏఏఎస్. సెలెక్ట్ చేసినప్పుడు పేజ్ ఇలా ఓపెన్ అయ్యి చూడండి. ఈ పేజ్ని నేను జూమ్ ఇన్ అవుతున్నాను. ఫస్ట్ది టైప్ ఆఫ్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ SGP స్పెషల్ గ్రేడ్ పే. SGPని సెలెక్ట్ చేసాం. ఇందులో 6 yearsది వచ్చింది మనకి. డిపార్ట్మెంట్ సేమ్ అదే. సర్వీస్ రూల్స్ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. క్లాస్ 1. పోస్ట్ స్కూల్ అసిస్టెంట్. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. పిఆర్సీ టైప్ స్టేట్ గవర్నమెంట్. పిఆర్సీ ఇయర్ 2010. పే స్కేల్ మీకు ఏఎస్ అప్లై అయినప్పుడు మీరు ఏ స్కేల్లో ఉన్నారు? పే స్కేల్ 14,860. 14,860 పే స్కేల్లో ఉన్నాం. బేసిక్ పే ఏఎస్ అప్లై అయినప్పుడు మీరు ఏ బేసిక్లో ఉన్నారు? 16,600లో ఉన్నాం. 2 డిపార్ట్మెంట్ మళ్ళీ సేమ్ డిపార్ట్మెంట్ ESE002. స్కూల్ ఎడ్యుకేషను సర్వీస్ రూల్స్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. క్లాస్ 1. పోస్ట్ స్కూల్ అసిస్టెంట్. మీ సబ్జెక్ట్ని మీరు ఎంచుకోండి.
పిఆర్సి టైప్ స్టేట్ గవర్నమెంట్, పిఆర్సి ఇయర్ 2010. ఇప్పుడు కొత్తగా పే స్కేల్ మారుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తాం. 14,860లోంచి 15,280కి మారుతుంది మన పే స్కేల్. బేసిక్ పే 17,050. 1/2/2010 నుంచి ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆర్డర్ కాపీ చూస్ ఫైల్ చూస్ చేసుకున్నాం. ఇందాక మనం ఏఎస్కు సంబంధించి ఆర్డర్ కాపీ స్కాన్ చేసి ఉంచుకున్నాం, దాన్ని అప్లోడ్ చేసాం. సెలెక్ట్ చేస్తే అప్లోడ్ అయిపోయింది. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత సేవ్ బటన్ ప్రెస్ చేసాం. డూ యూ వాంట్ టు సబ్మిట్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ డీటెయిల్స్? ఓకే. చూడండి, చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. క్లోజ్. ఇక్కడ మనకు కనిపిస్తోంది లాస్ట్ రో 1/11/2008 నుంచి మనకి టైప్ ఆఫ్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీము. ఇది కొందరు మిత్రులు అడుగుతున్నారు అప్లోడ్ అవ్వట్లేదని. నేను ఇప్పుడు మీకు స్కాన్ చేశాను, అప్లోడ్ చేశాను. అప్లోడ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. దీనికి ఎడిట్లోకి వెళ్ళండి. ఏఎస్ పేజ్ వచ్చింది. ఇందులో ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర అక్కడ పైన వ్యూ అని ఉంది, వ్యూని టచ్ చేయండి. వ్యూని టచ్ చేస్తే మనం అప్లోడ్ చేసింది ఇగో పేజ్ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అంటే అది అప్లోడ్ అయింది. బ్యాక్కి వెళ్ళిపోండి, మళ్ళీ సేవ్ చేయండి. ఒకసారి ఓపెన్ చేసాం కాబట్టి సేవ్ చేయాలి. డూ యూ వాంట్ టు సబ్మిట్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ డీటెయిల్స్? ఓకే. చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. క్లోజ్. ఓకే. ఏఎస్ అయిన తర్వాత నాకు స్టెప్అప్ ఉంది. స్టెప్అప్ చూద్దాం ఇప్పుడు. స్టెప్అప్ ఎఫెక్ట్ డేట్ 1/6/2009. చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసాం. యాక్షన్ యాడ్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ అయిన పేజ్లో టైప్ ఆఫ్ పేలో ఇక్కడ స్టెప్అప్. మళ్ళీ చూడండి, ఇక్కడ డిపార్ట్మెంట్ వచ్చింది. సర్వీస్ రోల్స్, స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రోల్స్, క్లాస్ 1, పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, పిఆర్సి టైప్ ఏ పిఆర్సీలో ఉండగా మనకు స్టెప్అప్ అయింది స్టేట్ పిఆర్సి. పిఆర్సి ఇయర్ 2010. పే స్కేల్ 14,860. బేసిక్ పే స్టెప్అప్ కాకముందు బేసిక్ పే 16,600. ఇప్పుడు స్టెప్అప్ అయినప్పుడు పర్టికులర్స్ చెప్పాలి. డిపార్ట్మెంట్ ESE 002, ESE 02. సర్వీస్ రోల్స్, స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రోల్స్, క్లాస్ 1, పోస్ట్ స్కూల్ అసిస్టెంట్, పిఆర్సి టైప్ స్టేట్ గవర్నమెంట్, పిఆర్సి ఇయర్ 2010. పే స్కేల్ స్టెప్అప్ అయినా సేమ్ పే స్కేల్లో ఉన్నాం, 14,860. బేసిక్ పే 17,050 అవుతుంది బేసిక్ పే. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఆ ఎంప్లాయ్ యొక్క హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఇవ్వాలి. ఎవరితో అయితే స్టెప్అప్ చేసుకున్నామో వాళ్ళ యొక్క హెచ్ఆర్ఎంఎస్ ఐడి, ఆ ఎంప్లాయ్ యొక్క నేము, ఆ ఎంప్లాయ్ యొక్క డిజిగ్నేషను ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ స్టెప్అప్ పర్టికులర్స్ అన్నీ అయిపోయాయి. మొత్తాన్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ బటన్ ప్రెస్ చేసాం. డూ యూ వాంట్ టు సేవ్? ఓకే. ఇక్కడ చూడండి, చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు క్లోజ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ స్టెప్అప్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ అయిపోయి మనకు కనిపిస్తున్నాయి. ఈ స్టెప్అప్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఇంక్రిమెంట్స్ కానీ ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం స్పెసిఫిక్ ఆర్డర్లో ఎంటర్ చేయాలి. ఎలాగ ఎంటర్ చేయాలో చూద్దాం. ఏ డేట్ నుంచి మీకు ఆ ఇంక్రిమెంట్ వచ్చిందో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈవెంట్ డేట్ గాను ఈవెంట్ డేట్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈవెంట్ నేమ్ దగ్గర చేంజ్ ఇన్ పే, యాక్షన్ యాడ్, ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత టైప్ ఆఫ్ ది పేలో స్పెసిఫిక్ ఆర్డర్ సెలెక్ట్ చేయండి.
స్పెసిఫిక్ ఆర్డర్. నేమ్ ఆఫ్ ది ఇంక్రిమెంట్ ఆర్ ఇన్సెంటివ్. టచ్ చేస్తే ఫైనాన్షియల్ ఇన్సెంటివా, ఇంక్రిమెంట్ దట్ యాడ్స్ టు పే, ఇంక్రిమెంట్ యాజ్ పర్సనల్ పే, అవార్డ్ ఆర్ రివార్డ్, సేవా పథకం, పే ప్రొటెక్షన్. ఇందులో మనం ఇది స్పెషల్గా ఉంటుంది, పేలో కలవదు కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ కానీ పర్సనల్ పే అడిషనల్ ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా పీపీలో పెట్టుకోవాలి. ఇంక్రిమెంట్ యాజ్ పర్సనల్ పేలో పెట్టుకోండి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ESE 02. సర్వీస్ రూల్స్, సబార్డినేట్ సర్వీస్ రూల్స్. ఎడిషనల్ ఇంక్రిమెంట్స్ తీసుకున్నప్పుడు క్లాస్, అప్పుడు క్లాస్ 3 సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్గా ఉన్నాం. క్లాస్ 3 అక్కడ పోస్ట్ సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ గ్రేడ్ టీచర్. పిఆర్సీ టైప్ ఏ పిఆర్సీలో తీసుకున్నారు, స్టేట్ గవర్నమెంట్ పిఆర్సీ ఇయర్ 1993 పిఆర్సీ ఇయర్. పే స్కేల్ అప్పుడు తీసుకున్న పే ఎంత, పే స్కేలు గ్రేడ్ 9 SGT స్కేలు. బేసిక్ పే 1975. నెంబర్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ అప్పుడు మీకు ఎన్ని ఇంక్రిమెంట్స్ ఇస్తే అన్ని ఇంక్రిమెంట్స్ 2. రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ రేట్ ఎంత, అక్కడ 50 రూపీస్. అలాగే ఏ డేట్ నుంచి మీకు ఈ ఇన్సెంటివ్ అప్లై అయింది, ఏ డేట్ నుంచి అడిషనల్ క్వాలిఫికేషన్ ఇంక్రిమెంట్స్ ఇచ్చారో ఆ డేట్ ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఇస్తాం, 2 డేట్ వచ్చింది. ఇప్పుడు ఆర్డర్ కాపీ, చూస్ ఫైల్ సెలెక్ట్ చేసాం, ఫైల్స్లోకి వెళ్ళాం. అంతకుముందే మనం అడిషనల్ ఇంక్రిమెంట్స్ SR ఎంట్రీని స్కాన్ చేసి ఉంచుకున్నాం, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసేసాం. సేవ్. డూ యూ వాంట్ టు సేవ్ డీటెయిల్స్? ఓకే. చూడండి, చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తే ఇక చూడండి, పే టైప్ స్టెప్ అప్ ఉంది, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్. మనం ఇప్పుడు అప్లోడ్ చేసింది 1997 కాబట్టి చూసారా, అది ఆ టైం ప్రకారం, ఆ డేట్ ప్రకారం, ఈవెంట్ డేట్ ప్రకారం అది ఆర్డర్లో ఉంచేసుకుంటుంది. ఇన్ కేస్ ఏదైనా మనం మిస్ అయిపోయి తర్వాత అప్లోడ్ చేసినా పర్లేదు, అవి సేమ్ ఆర్డర్లోకి వెళ్ళిపోతాయి. అలాగే కావాలి సార్ వెరిఫై చేసుకోవడానికి కానీ, ఎడిట్ చేసుకోవడం కానీ, డిలీట్ చేసుకోవడం కానీ ప్రతిదానికి అవకాశం ఉంది. ఇందులో ఇంకా మిగతా ఆప్షన్స్ ఏమున్నాయి చేంజ్ ఆఫ్ పేలో ఒకసారి చెక్ చేద్దాం. మిగిలిన ఆప్షన్స్ స్టెప్ అప్ మనం చేసాం, స్టెప్ డౌన్, స్టెప్ అప్ రెండో ఒకే మోడల్లో ఉంటాయి. స్పెసిఫిక్ ఆర్డర్ చూసాం, పిఆర్సీ కూడా చూసాం, ప్రమోషన్ చూసాం. ప్రీపోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఎవరికైనా ప్రీపోన్ అయితే ఉంటుంది. మొత్తం ఇందులో ఉండే అన్నీ కూడా మనం కవర్ చేసాం. ఇవన్నీ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తూ మీ చేంజ్ ఇన్ పేలు జాగ్రత్తగా SR దగ్గర ఉంచుకొని అన్నీ ఒక ఆర్డర్లో రాసుకుని ఆర్డర్ ప్రకారం అప్లోడ్ చేసుకోండి. మిగిలిన పార్ట్కు సంబంధించి ఏమి అనుమానం ఉన్నా సరే మీకు డిస్క్రిప్షన్ లింక్లో పెడుతున్నాం కాబట్టి దాన్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.